హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైంది తర్వాత వీటిపై కూడా జీఎస్టీ వేసేస్తున్నారా? కేంద్రంపై హైకోర్టు సీరియస్. అసలు ఏం జరిగింది, ఏంటి, దేనిపై జీఎస్టీ వేస్తున్నారు, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. జాతీయ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అయితే కనుక రోజు రోజుకి తీవ్రతరం అయిపోతుంది. అలాగే దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో సైతం గాలి నాణ్యత తగ్గిపోతుంది. దీంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా గాలి నాణ్యత పెంచే ఎయిర్ ప్యూరిఫైర్లపై కేంద్రం 18% జీఎస్టీ విధించడాన్ని ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీవ్రంగా తప్పుపట్టింది. అంతేకాదు, ప్రజల ప్రాణాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంపై చీవాట్లు పెట్టింది. ఇక్కడ ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అయితే బాలేదు వాయు కాలుష్యంతో. సో ఆల్మోస్ట్ చూస్తే మనం ప్రతిరోజు 21,000 సార్లు గాలి పీలుస్తామని, ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యవసర స్థితికి చేరుకుందంటూ ఢిల్లీ హైకోర్టు గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర వస్తువు అయినటువంటి ఎయిర్ ప్యూరిఫైర్లపై 18% జీఎస్టీ విధించడం అసలు సరికాదని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు అక్షింతలు వేసింది. ఎయిర్ ప్యూరిఫైర్లను వైద్య పరికరాలుగా తిరిగి వర్గీకరించాలని, దీనివల్ల అవి కనీస జీఎస్టీ 5% స్లాబ్ కిందకు వస్తాయని కోరుతూ దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ గారు, అలాగే జస్టిస్ తుషార్ రావు గారితో కూడినటువంటి డివిజన్ బెంచ్ అయితే విచారణ చేస్తోంది. పిటిషనర్ యొక్క విజ్ఞప్తిపై స్పందించేందుకు సమయం కావాలని కేంద్రం చేసిన అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. సకాలంలో దీనిపై స్పందిస్తామంటూ చేసిన అభ్యర్థనపై స్పందిస్తూ, సకాలంలో అంటే ఏమిటి? వేలాది మంది చనిపోతే ఈ నగరంలో ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం. మీరు దాన్ని అందించలేకపోయారని తెలిపింది. మీరు చేయగలిగేది కనీసం వారికి ఎయిర్ ప్యూరిఫైర్లను అందుబాటులో ఉంచడమేనని గుర్తు చేసింది. అలాగే ప్రజలకు తక్షణ ఉపశమనం ఇచ్చే అవకాశం పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఈ ఎయిర్ ఎమర్జెన్సీ కాలంలో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యగా మీరు ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీని ఎందుకు మినహాయించలేరంటూ కోర్టు ప్రశ్నించింది. దీనిపై ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది.